హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని దుర్గమ్మ తల్లిని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మీ పార్ట్నర్స్ కరెక్ట్ ఫీలింగ్స్ అండి. చాలా రోజులు అయిపోతుంది కరెక్ట్ ఫీలింగ్స్ తీసి. ఈరోజు మీ పార్ట్నర్స్ కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పట్ల అనేది ఈరోజు వీడియో అనమాట. నేను కార్డ్స్ కలిపేటప్పుడు మీరు మీ పార్ట్నర్స్ నేమ్స్ ఉంటే 3 టైమ్స్ తలుచుకోండి. పార్ట్నర్స్ నేమ్స్ లేని వాళ్ళు మీ పార్ట్నర్ని 3 టైమ్స్ ఊహించుకోండి. ఓకేనా? ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్ వీడియో చూస్తున్న వాళ్ళ పట్ల కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా క్లియర్గా క్లారిటీగా చూపించండి బాగున్నమాట. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ వీడియో చూస్తున్న వాళ్ళ పట్ల కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా క్లియర్గా క్లారిటీగా చూపించండి బాగున్నమాట. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ వీడియో చూస్తున్న వాళ్ళ పట్ల కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి బాగున్నమాట. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ వీడియో చూస్తున్న వాళ్ళ పట్ల కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి బాగున్నమాట. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ వీడియో చూస్తున్న వాళ్ళ పట్ల కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి బాగున్నమాట. ఇక్కడ వీళ్ళు పని విషయంలో కానివ్వండి లేదా ఇతర విషయాల్లో కానివ్వండి కొంచెం బద్ధకంగా ఉంటారనమాట. అంటే స్ట్రాంగ్గా ఉండే పర్సన్ కాదు ఈ పర్సన్. దానివల్ల మీరు ఈ పర్సన్ వైజ్గా అంటే ఎప్పుడు రెస్ట్ తీసుకోవడమేనా, ఎప్పుడు నీ లైఫ్ నువ్వు చూసుకోవడమేనా, అంటే నీ లైఫ్లో ఎవరు ఉన్నారో వాళ్ళని ఒక అంటే వాళ్ళ పరంగా నీకు ఇది లేదా అంటే దాన్ని ఏమంటారు స్టాండ్ అనమాట. ఆ వ్యక్తుల పరంగా స్టాండ్ తీసుకోవా అంటే మీ లైఫ్లో నేను ఎందుకు ఉన్నట్లు, నీ గురించి నువ్వు మాత్రమే ఆలోచించుకుంటావా, మా గురించి నా పిల్లల గురించి ఆలోచించవా. అంటే ఇక్కడ హస్బెండ్ వైఫ్ అయినా చూడొచ్చు లేదా మదర్ అండ్ ఫాదర్ బ్రదర్ అండ్ సిస్టర్స్ లవర్స్ ఎవరైనా చూడొచ్చు, అందరికీ వర్తిస్తుంది. అయితే వీళ్ళు ఏంటంటే తన స్వార్థం మాత్రమే తను చూసుకుంటున్నారండి. అంటే మనీ పరంగా కానివ్వండి లేదా ఇతర చెడు వ్యసనాలకు కానివ్వండి బానిసలైపోయి వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకోవటం, వాళ్ళ సంతోషానికి వాళ్ళని ఎక్కువగా వాల్యూ ఇవ్వటం, మీ గురించి పట్టించుకోకపోవటం, నేను మీ లైఫ్లో నేను ఉన్నానన్న విషయం కూడా మీరు మర్చిపోతున్నారు అని మీరు క్వశ్చన్ చేయటం, ఇద్దరి మధ్య గొడవలు జరగటం, ఇద్దరి మధ్య పెద్ద గొడవలు జరగటం, మీ లైఫ్లో నేను ఎందుకు ఉండాలి, దేనికి ఉండాలి, నీ లైఫ్ నువ్వు చూసుకునేటప్పుడు, నీ స్వార్థం నువ్వు చూసుకునేటప్పుడు నా లైఫ్లో నువ్వు ఎందుకు రావటం,
మనీ పరంగా నువ్వు జాగ్రత్తగా చేసుకునేటప్పుడు నువ్వు నాకు నా పిల్లలకి కానివ్వండి లేదా లవర్స్ అయితే మాత్రం నా గురించి పట్టించుకున్నప్పుడు నా లైఫ్లో నువ్వు ఎందుకు రావాలి, ఎందుకు చేయాలి, అండ్ నాకు వాల్యూ ఇవ్వనప్పుడు, నాకు విలువ ఇవ్వనప్పుడు నా లైఫ్లోకి వచ్చి స్ట్రాంగ్గా నిలబడతాను, లైఫ్ లాంగ్ నీతో ఉంటాను అని నాతో ప్రామిసెస్ ఎందుకు చేయాలి, నాకు ప్రామిసెస్ ఎందుకు చేయాలి, అంటే లైఫ్ లాంగ్ ఉంటానని ఎందుకు ప్రామిస్ చేయాలి అనే పరంగా కూడా మీరు అడుగుతున్నారండి వీళ్ళని మెయిన్గా. దానివల్ల ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ సిచ్యువేషన్లో చాలా ప్రాబ్లమేటిక్గా ఉంది సిచ్యువేషన్. అంటే మీరు లేదు ఇంకా నేను నీతో ఉండలేను, నేను ఈ లైఫ్లో ఉండలేను, నాకు చాలా భారంగా ఉంది నీతో ఉండటం, నీతో ఉండాలి అంటే నాకు చాలా భయంగా ఉంది అనే విధంగా కూడా మీరు వీళ్ళని క్వశ్చన్ చేస్తున్నారనమాట. ఇద్దరి మధ్య చాలా వరకు ఆల్రెడీ చాలా వరకు బ్రేక్ అయిపోయింది సిచ్యువేషన్. చాలా వరకు కూడా ఇద్దరి మధ్యన కమ్యూనికేషన్ అనేది లేదు. అంటే నో కాంటాక్ట్, లెస్ కాంటాక్ట్, లేదా ఒకే హౌస్లో ఉంటే మాత్రం ఇద్దరి మధ్య దూరం అనేది చాలా పెరిగిపోయిందనమాట. అండ్ మీరు చూస్తే మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించుకోవటం, వాళ్ళు వీళ్ళతో విడిపోతే రేపటి రోజు నన్ను సొసైటీ పరంగా ఎలా తీసుకుంటారు, ఏ విధంగా తీసుకుంటారు అనే విధంగా కూడా మీరు ఆలోచిస్తున్నారనమాట. అండ్ వీళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని ఈ రిలేషన్షిప్లో నుంచి మీరు మీ అందరికి మీరే వాకవే చేస్తే మాత్రం సొసైటీ పరంగా చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. మీతో పాటు నా పిల్లలు కూడా సొసైటీ పరంగా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అది నేను తీసుకోలేను. అండ్ మీరు తన లైఫ్లో ఉన్నంతసేపు తన స్వార్థం తను చూసుకుంటున్నారు. అండ్ మీరు ఒకవేళ ఈ లైఫ్లో నుంచి నేను ఉండలేను, నేను వాకవే చేసేస్తాను అంటే మాత్రం వీళ్ళు ఒప్పుకోవట్లేదన్నమాట. ఓకే, ఎందుకంటే తన పిల్లల భవిష్యత్తు గురించి కూడా మెయిన్ ఆలోచిస్తున్నారు. కానీ ఆ విషయాలు ఏవి కూడా మీ బయట పెట్టట్లేదు. చాలా మందిగా ఉంటున్నారు, చాలా ఈగోగా పవర్గా ఉండటం, మీరేమైనా క్వశ్చన్ చేసినా పెద్దగా అరవటం, కోప్పడటం, లేదా చేసుకోవటం, ఇలాంటివి కూడా జరుగుతున్నాయి అన్నమాట. నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, మన పిల్లల ఫేస్ చూసైనా సరే వాళ్ళకి ఒక భవిష్యత్తు అనేది వాళ్ళకి ఒకటి ఇవ్వాలి కదా, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేంత వరకైనా మనం స్ట్రాంగ్గా ఉండాలి కదా అని మీరు క్వశ్చన్ చేయటం, వీళ్ళ బిహేవియర్ని మీరు ఎదురు ప్రశ్నించటం, ఇలాంటివి చేస్తున్నారనమాట. అండ్ లవర్స్ అయితే మాత్రం నా లైఫ్లో నువ్వు ఎందుకు వచ్చావు, నీకు ప్రాబ్లమ్స్ వస్తాయని తెలిసి కూడా నా లైఫ్లోకి రావడం ఎందుకు, నా చేయి పట్టుకోవడం ఎందుకు, లైఫ్ లాంగ్ ఉంటానని ప్రామిసెస్ ఎందుకు చేయటం, ఇలాంటివి క్వశ్చన్ చేస్తున్నారనమాట మీరు వాళ్ళని. అండ్ వాళ్ళు ఏంటంటే అవును నేను లైఫ్ లాంగ్ ఉంటానని ప్రామిస్ చేశాను, కానీ ఈ ప్రాబ్లమ్స్ వస్తాయని, ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయని నాకు తెలియదు. అండ్ వీళ్ళకి మీకు చెప్పే అంటే మీరు అడిగే క్వశ్చన్స్కి వాళ్ళ దగ్గర సమాధానం కూడా లేదండి. మీరు వాకవే చేసేసినా నాకు ప్రాబ్లం లేదు అనే విధంగా వీళ్ళు మీ ఇద్దరు గొడవ పడినప్పుడు ఇలా కూడా చెప్తున్నారు వీళ్ళు. ఓకే, నీతో నేను చాలా లైఫ్ ఊహించుకున్నాను, నేను చాలా ప్రేమించాను, చాలా గొప్పగా చూసుకున్నానని మీరు క్వశ్చన్ చేస్తున్నా, కానీ వీళ్ళు ఏంటంటే ఎవరు నిన్ను నా పైన ఆశలు పెంచుకోమని చెప్పారు, అండ్ నేను లైఫ్ లాంగ్ ఉంటానని నీకు ఏ రోజు చెప్పలేదు అంటే వీళ్ళు కొంతమంది అయితే చెప్పారు, కొంతమంది మాత్రం మాటల ద్వారా మాత్రం కొంతమంది చెప్పారు, కొంతమంది మాత్రం ఈ రిలేషన్షిప్ పరంగా లైఫ్ లాంగ్ ఉంటాను అనే పరంగా కొంతమంది మాత్రం చెప్పలేదండి. లైఫ్ లాంగ్ ఉంటానన్న వ్యక్తుల పరంగా మీరు క్వశ్చన్ చేస్తున్నారు, అండ్ వాళ్ళ దగ్గర సమాధానం అయితే లేదు. మీ వైపుగా చెప్పాలి, నేను చేసిన తప్పే, నేను చేసింది కరెక్ట్ కాదు, అండ్ ఇలా చేయకుండా ఉండాల్సింది అనే పరంగా మిమ్మల్ని చాలా హ్యాపీగా చూసుకుంటాను, లైఫ్ లాంగ్ అనేది లైఫ్ లాంగ్ మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటాను అనే నమ్మకం ఉండేది. కానీ రోజుకి నాలో ఆ నమ్మకం అనేది రోజుకి అంటే లైఫ్ లాంగ్ తీసుకువెళ్ళగలుగుతానా లేదా, లైఫ్ లాంగ్ బ్యాలెన్స్ చేసుకోగలుగుతానా లేదా అనే పరంగా రోజుకి నాలో వచ్చిన మార్పు వల్ల, అంటే వాళ్ళ లైఫ్లో జరుగుతున్న సిచ్యువేషన్స్ బట్టి వీళ్ళలో కూడా మార్పులు, చేంజెస్ అనేవి రావడం జరిగాయి అన్నమాట. దానివల్ల వీళ్ళు ఏంటంటే రోజుకి మీ వైపుగా వాకవే చేయటం, మిమ్మల్ని వాకవేలాగా అంటే మిమ్మల్ని కూడా కావాలని వాకవే చేసేలాగా చేయటం, ఇలాంటివి చేశారనమాట. అంటే గతంలో ఈ వ్యక్తి ప్రపోజ్ చేయటం, తన ఫీలింగ్స్ని, తన ఎమోషన్స్ని, మీ పట్ల ప్రేమని ఇలాంటివి ఎక్స్ప్రెస్ చేసేవారు. కానీ
ఎప్పుడైతే వీళ్ళకి మీతో ఉంటే ప్రాబ్లమ్స్ అవుతాయి, ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి, మిమ్మల్ని లైఫ్ లాంగ్ తీసుకోలేను, లైఫ్ లాంగ్ బ్యాలెన్స్ చేసుకోలేను ఈ రిలేషన్షిప్ని అనే థాట్ ఎప్పుడైతే రావడం స్టార్ట్ అయిందో అప్పటి నుంచి మీ నుంచి దూరంగా ఉండటం, మిమ్మల్ని అనరాని మాటలు అనటం, మిమ్మల్ని కావాలనే బాధ పెట్టడం, కావాలనే ఇబ్బంది పెట్టడం, ఇలాంటివి చేస్తున్నారనమాట. ఎందుకంటే తనకి ఈ సిచ్యువేషన్స్ని కంట్రోల్ చేసుకోవడానికి తన వల్ల కావట్లేదనమాట. అంటే తన లైఫ్లో ఆల్రెడీ ఏవైతే స్ట్రగుల్స్ ఉన్నాయో మనీ పరంగా కానివ్వండి, లేదా వర్క్ పరంగా కానివ్వండి, లేదా ఫ్యామిలీ మెంబర్స్ వైపుగా బ్యాలెన్స్ చేసుకోలేకపోవటం, వీటన్నిటిని తోడు మళ్ళీ మిమ్మల్ని కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే అది నా వల్ల కాదు, అది నేను చేయలేను, అంత ధైర్యం నేను చేయలేను. దానివల్ల వీళ్ళేంటంటే భారంగా అనిపించినా సరే ఈ రిలేషన్షిప్ పట్ల భారంగా ఉన్నా సరే వీళ్ళేంటంటే బాధపడుతూ అయినా సరే ఈ రిలేషన్షిప్ పట్ల మీకు ఈ రిలేషన్షిప్ పట్ల దూరంగా వెళ్ళిపోవడం స్టార్ట్ చేశారనమాట. ప్రజెంట్ మూమెంట్లో నో కాంటాక్ట్ ఆర్ లెస్ కాంటాక్ట్లో ఉంది సిచ్యువేషన్. అయితే ఇక్కడ నో కాంటాక్ట్లోనే ఎక్కువగా కనిపిస్తుంది నాకు. ఓకే, అంటే దూర ప్రాంతాలకు వెళ్ళిపోవడం, వాళ్ళ లైఫ్లో వాళ్ళు నా లైఫ్ నేను చూసుకోవాలి, నా లైఫ్లో నేను ఒక స్ట్రాంగ్గా ఒక చోట నిలబడాలి, నా లైఫ్లో నేను అప్పుడు ఏదన్నా అవకాశం ఉంటే మీ వైపుగా రావచ్చు అనే ఆలోచనలు అయితే ప్రజెంట్ మూమెంట్లో ఈ వ్యక్తి చేస్తున్నారండి. ఓకేనా, బ్యాలెన్స్ చేసుకోలేక ఈ వ్యక్తి వాకవే చేశారనమాట మీ లైఫ్లో నుంచి. అండ్ నేను సమానంగా బ్యాలెన్స్ చేసుకోలేను, నా లైఫ్లో ఉన్న ఆల్రెడీ ప్రాబ్లమ్స్ అండ్ మిమ్మల్ని ఫేస్ చేయాలంటే అది నా వల్ల కాదు, అందుకని మీకు దూరంగా రోజు రోజుకి దూరంగా ఉండడం, రోజు రోజుగా మీ వైపు నుంచి దూరంగా వెళ్ళిపోవడం, ఇలాంటివి చేస్తున్నారన్నమాట ఈ వ్యక్తి. అండ్ ఇప్పుడు ప్రజెంట్ మూమెంట్లో మీ వైపు ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది. అండ్ వీళ్ళు ఏదైతే మీ పట్ల బ్యాలెన్స్ చేసుకోలేక వెళ్ళిపోయారో, వాకవే చేశారో, ఆ వాకవే చేసే టైంలో చాలా అంటే చాలా హార్ట్ బ్రేక్ కలిగిందండి వీళ్ళకి. చాలా అంటే చాలా బాధ కలిగింది. అండ్ మిమ్మల్ని కూడా అనరాని మాటలు అనటం వల్ల మీరు కూడా ఈ వ్యక్తి ఇక నా వల్ల కాదు, ఇది నేను భరించలేను, మీరు నీ లైఫ్లో నేను ఉండటమే కాక నిన్ను ప్రేమగా చూసుకుంటున్నాను, చాలా అంటే చాలా బాగా చూసుకున్నాను, కానీ వీటన్నిటినీ నువ్వు వదిలేసి అంటే వేరే వ్యక్తులైనా సరే, ఆప్షన్స్ ఉన్నా సరే, వేరే వ్యక్తులైనా సరే, లేదా తండ్రి అయినా సరే వాళ్ళ వైపు వెళ్ళిపోతున్నావు, నా పరిస్థితి ఏంటి, నా గురించి ఆలోచించావా, ఇలాంటివి మీరు అడిగినప్పుడు వాళ్ళు చాలా అంటే చాలా పెయిన్ అనుభవించారండి. అది మాత్రం మీకు బయటికి మాత్రం పోర్ట్రేట్ చేయలేదు ఈ వ్యక్తి. ఎందుకంటే చాలా మొండి పర్సన్ అనమాట ఈ పర్సన్. చెప్పాను కదా, చాలా మొండి పర్సన్, చాలా ఈగోయిస్ట్ పర్సన్ అనమాట. దానివల్ల ఈ వ్యక్తి ఏంటంటే బయటికి మాత్రం చూపించలేదు మీ వైపుగా. బయటికి నేను ఇలా బాధపడుతున్నాను, నాకు బాధగానే ఉంది, నీ నుంచి దూరంగా వెళ్ళటం, నీ నుంచి దూరంగా ఉండటం నాకు నచ్చట్లేదు, కానీ తప్పదు అనేది మాత్రం మీ వైపుగా చెప్పలేదు వ్యక్తి. ఓకే, కావాలనే దూరంగా పెట్టేయడం, బాధపడితే బాధపడ్డారులే, నేను బాధపడుతున్నాను కదా అనే పరంగా మాత్రమే ఈ వ్యక్తి చూశారనమాట. ఓకే, మిమ్మల్ని వెళ్ళిపోనివ్వటం వీళ్ళకి ఇష్టం లేదు, కానీ అది తప్పదు. లైఫ్ అనేది మార్పులు అనేవి జరగడం సహజం. నేను ఒక స్థాయిలో నిలబడి ప్రస్తుతం నా లైఫ్ నేను చూసుకొని ఒక స్థాయిలో నిలబడి అప్పుడు మీ వైపుగా వచ్చి ఒక ఛాన్స్ తీసుకుందాము అనుకున్నాను. కానీ ఇప్పుడు ప్రజెంట్ మూమెంట్లో మీరు మాత్రం మీ లైఫ్లో మీరు ఉండటం, మీ లైఫ్లో మీరు మూవ్ ఆన్ అయిపోవటం, మీ సిచ్యువేషన్ మీరు అన్నిటిని ఎదుర్కోవటం, వీళ్ళ గురించి ఆలోచించకపోవటం, ఇలాంటివి చూస్తున్నారు. అవి కూడా వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు అన్నమాట. అంటే మీరు వాకవే చేసే టైంలో అంటే చాలా వీక్గా ఉన్నారనమాట మీరు ఈ వ్యక్తి వైపు వాకవే చేసే టైంలో. కానీ ఎప్పుడైతే వీళ్ళ లైఫ్లో నుంచి వాకవే చేసేసారో మీరు, అప్పటి నుంచి చాలా స్ట్రాంగ్గా ఉండటం, ఈ వ్యక్తి లేకపోతే నేను బతకలేనా, నా లైఫ్ నేను చూసుకోలేనా, ఈ వ్యక్తితోనే నాకు లైఫ్ ఉందా అనే పరంగా మీరు చాలా స్ట్రాంగ్ అయిపోయారనమాట. అది కూడా గమనిస్తున్నారు. మీకు న్యాయం చేయలేకపోయాను ఈ రిలేషన్షిప్ అట్లా. అంటే మీరు వాకవే చేసినా, వాళ్ళు వాకవే చేసినా, మీ లైఫ్లో ఉన్నప్పుడు, వాళ్ళు మీ లైఫ్లో ఉన్నప్పుడు, మీరు వాళ్ళ లైఫ్లో ఉన్నప్పుడు మీకు న్యాయం చేయలేకపోయాను, మీకు చేసిన ప్రామిసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని నిలబెట్టుకోలేకపోయాను అనే ఆలోచనలు చేస్తున్నారండి. ఓకే, అండ్ వీళ్ళకి స్టెప్ తీసుకోవాలి అని అనిపిస్తుంది, కానీ తాను స్టాప్ చేసుకుంటున్నారు. చెప్పాను కదా, చాలా ఈగోయిస్ట్ పర్సన్. మెయిన్గా చెప్పాలి అంటే ఈ సిచ్యువేషన్స్ బ్యాలెన్స్ చేసుకోలేరు అండ్ సిచ్యువేషన్స్ తగ్గట్టుగా మారిపోతూ ఉంటారనమాట. అంటే ఇప్పుడు సపోజ్ చెప్తున్నాను, ఇప్పుడు మీ మీద ప్రేమ ఉంది, దాన్ని
ఒక్కొక్కసారి చూపిస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి ఏమంటే ఎక్స్‌ప్రెస్ చేయకుండా సిట్యుయేషన్స్ బట్టి మీతో బిహేవ్ చేస్తూ ఉంటారనమాట. ఎప్పుడు ఎలా ఉండాలి మీతోటి అనేది, మీతో ఎలా ముందుకు వెళ్ళాలి అనేది విధంగా సిట్యుయేషన్స్ బట్టి మాత్రమే వీళ్ళు యాక్షన్స్ తీసుకుంటూ ఉంటారు. మైండ్ సెట్ కూడా ఇలాగే ఉంటుంది వీళ్ళకి. ఓకే, సిట్యుయేషన్స్ బట్టి మనసు అనేది మారిపోతూ ఉంటుంది వీళ్ళకి. బాధలో ఉన్నప్పుడు ఒకలాగా, సంతోషంగా ఉన్నప్పుడు ఒకలాగా, లేదు ఇతర ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఒకలాగా, తన ఫ్యామిలీతో ఉన్నప్పుడు ఒకలాగా, సిట్యుయేషన్స్ బట్టి చుట్టుపక్కల ఉన్న దీన్ని బట్టి వీళ్ళు మారుతూ వీళ్ళలో చేంజెస్ వస్తూ ఉంటాయన్నమాట. ఓకే, కానీ మీ దగ్గర మాత్రం చాలా వరకు కూడా అలా ఉండటం వీళ్ళకి సాధ్యపడలేదు. అండ్ చాలా వరకు కూడా ఇలా ఉండలేకపోయారు. కానీ ఇది మీరు కూడా గమనించి ఉండొచ్చు ఆల్రెడీ. అది ఎవరైతే అయితే ఉందో వాళ్ళు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఓకే, అండ్ వీళ్ళైతే మీ వైపు స్టార్ట్ చేసుకుంటున్నారండి. చాలా మొండిగా ఉంటున్నారు. నేను ఎందుకు యాక్షన్స్ తీసుకోవాలి, ఎందుకంటే మీ లైఫ్లో మీరు ఉంటున్నారు, నేను కావాలని ఈ రిలేషన్షిప్ పట్ల వాకవే చేశాను కదా, ఇప్పుడు మళ్ళీ నేను ఫేస్ ఎలా చూపించాలి. అండ్ మీ వైపుగా వస్తే మీరు ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు, ఎందుకు మళ్ళీ నా లైఫ్లోకి వచ్చావని కానివ్వండి, లేదు మన ఇద్దరి మధ్యన గొడవలు జరిగాయి కదా, ఆ పరంగా నేను నీకు ఎలా ఫేస్ చూపించాలి, చాలా పెద్ద గొడవే జరిగింది మీ ఇద్దరి మధ్యన, దానివల్ల వీళ్ళకి ఫేస్ అనేది చెల్లట్లేదండి, మొహం అనేది చెల్లట్లేదు అనమాట. మీ వైపుగా రావాలి అన్నా కూడా వీళ్ళకి మీతో ఉంటే చాలా సంతోషంగా ఉంటారండి. ఈ వ్యక్తి చాలా హ్యాపీగా ఉంటారు, చాలా సంతోషంగా ఉంటారు. మీరు లేకపోతే ఒంటరి లైఫ్ లీడ్ చేస్తున్నట్టుగా, తన చుట్టుపక్కల ఎవరున్నా సరే అందరూ వదిలేసినట్టుగా, ఒంటరి వాడిని అయిపోయినట్టుగా, ఒంటరి వాళ్ళు అయిపోయినట్లుగా, తనకి ఏ దారి కనిపించినట్లుగా ఈ రిలేషన్షిప్ పట్ల యాక్షన్స్ తీసుకుందామన్నా సరే తనకి ఏ దారి కనిపించకపోవటం, మీ గురించి ఎక్కువగా ఆలోచించినప్పుడు ఈ రిలేషన్షిప్ పట్ల నాకు ఏ దారి కనిపించట్లేదు అనుకోవటం, అండ్ తన చుట్టుపక్కల ఫ్రెండ్సే కానివ్వండి, ఫ్యామిలీ మెంబర్సే కానివ్వండి, ఎవరున్నా కానీ వీళ్ళకి లోన్లీనెస్సే ఉంటుంది ఎక్కువగా. ఎందుకంటే మీతో ఉంటే మాత్రమే తనకి తన చుట్టుపక్కల ఎవరు చేసినా వాళ్ళతో హ్యాపీగా ఉండేవాళ్ళు. కానీ వీళ్ళకి ఎప్పుడైతే మీరు ఈ రిలేషన్షిప్లో నుంచి వాకవే చేశారో, వాళ్ళు కూడా ఇంకా వద్దు, నా లైఫ్ నేను చూసుకోవాలి అనే పరంగా వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. వీళ్ళకి చాలా లోన్లీ ఫీలింగ్ అనేది వస్తుందండి. అంటే ఇక్కడ హస్బెండ్ వైఫ్స్ అయినా కానీ అలా కూడా వీళ్ళకి చాలా లోన్లీ ఫీలింగ్ అనేది వస్తుంది అనమాట. మీ వైపు మళ్ళీ రిలేషన్షిప్ రీస్టార్ట్ చేయాలి అనే ఆలోచన వస్తున్నాయి. కానీ మీరు ఓకే చెప్తారా లేదా అనేది కూడా మెయిన్గా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే చెప్పాను కదా, మీరు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు ప్రెజెంట్ మూమెంట్లో. వాళ్ళు మీ వైపుగా వస్తే మీరు ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటారు, ఏ విధంగా యాక్షన్స్ తీసుకుంటారు అనేది కూడా వీళ్ళు గమనిస్తున్నారు. అండ్ మీరు చూస్తే చాలా వీళ్ళని ఇగ్నోర్ చేసేలాగా కనిపిస్తున్నారనమాట. అండ్ ఈ రిలేషన్షిప్ పట్ల ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, వాటి వల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందేమో, మళ్ళీ మీ రిలేషన్షిప్లోకి వస్తే ఏంటి అనేది కూడా ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారనమాట. ఓకే, ఇంకా చూపించండి, చూపించండి. తన ఫ్రెండ్స్కి చెప్పడం, తన ఫ్యామిలీ మెంబర్స్కి కూడా వీళ్ళని క్వశ్చన్ చేయటం, నువ్వు ఎందుకని ఇలా ఉంటున్నావు, ఎందుకు ఇలా ఉంటున్నావు, ఎప్పుడు ఏదో కోల్పోయిన వ్యక్తిలాగా, ఎప్పుడు ఏదో పోయినట్లుగా ఎందుకు ఇలా ఉంటున్నావు, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు, ఏంటి అని వీళ్ళని క్వశ్చన్ చేయడం, ఇలాంటివి జరుగుతున్నాయి అన్నమాట. అండ్ తన లైఫ్లో మీతో చెప్పాను కదా, థర్డ్ పర్సన్ కూడా ఉన్నారు వాళ్ళ లైఫ్లో. వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తున్నారనమాట. థర్డ్ పర్సన్ తెలిసిన ప్రాబ్లమ్స్ వస్తాయి, థర్డ్ పర్సన్ గురించి కూడా ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారు. అండ్ థర్డ్ పర్సన్ లేకపోతే వీళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళని కొంచెం యాక్షన్స్ తీసుకోవాల పరంగా, వాళ్ళు చాలా మంచి వ్యక్తి అండ్ నీ పరంగా చాలా బాగా చూసుకున్నారు నేను అనే పరంగా కూడా ఈ పర్సన్కి చెప్తున్నారనమాట. ఆలోచిస్తున్నారండి. మెయిన్గా చెప్పాలి అంటే ఇప్పుడు తన లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ కానివ్వండి, మనీ పరంగా కానివ్వండి, వాటి మీద కూడా ఫోకస్ పెడుతున్నారు. ఓకే, ఈ రిలేషన్షిప్ పరంగా యాక్షన్స్ తీసుకోవాలా లేదా, మనీ పరంగా కూడా ఒక ఆలోచనలు అయితే చేస్తున్నారు. మనీ పరంగా కూడా ఫోకస్ పెట్టడం, తన లైఫ్ గురించి వాటి మీద ఫోకస్ పెట్టడం, ఇలాంటివి చేస్తున్నారనమాట. ఈ మనీ పరంగా కూడా
ఒక నిర్ణయం అయితే వస్తే మళ్ళీ మీ వైపు యాక్షన్స్ తీసుకొని మీ దగ్గరికి రావాలి అనే ఆలోచన అయితే వస్తున్నాయి. చూడండి, ఒక యాక్షన్స్ తీసుకొని మీ వైపుగా రావాలి అనే ఆలోచన కూడా వీళ్ళకి వస్తున్నాయండి. మనీ విషయంలో కూడా వీళ్ళు ఫోకస్ పెడుతున్నారు. అండ్ తన లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీ విషయం గురించి కూడా ఆలోచిస్తున్నారు అనమాట. థర్డ్ పర్సన్ తెలిస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి, ఏం చేయాలి ఏమీ అర్థం కావట్లేదు. అండ్ మీరు లేకపోతే ఉండలేకపోతున్నారు. మీ గురించి ఆలోచనలు రావటం, డే అండ్ నైట్ మీ గురించి ఎక్కువగా జ్ఞాపకాలు రావటం, మిమ్మల్ని మిస్ అవ్వటం, ఇలాంటివి జరుగుతున్నాయి అన్నమాట ఈ వ్యక్తులైతే. మీరు ఈ విషయం గురించి చాలా బాధపడుతున్నారండి. అంటే గతంలో కూడా చాలా బాధపడ్డారు. ఇప్పుడు నేను యాక్షన్స్ తీసుకోకపోతే ఇంకా మీరు బాధపడుతున్నారు. చాలా కొంతమంది వరకు మాత్రమే ఈ రిలేషన్షిప్ గురించి ఇంకా వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ గురించి చెప్తున్నానండి. మీరైతే ఈ రిలేషన్షిప్ గురించి బాధపడుతున్నారన్న విషయం వీళ్ళకి అర్థమవుతుంది. యాక్షన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది వీళ్ళకి. మీరు బాధపడుతున్నారు ఈ రిలేషన్షిప్ పట్ల, ఏదైతే ఎన్ని బ్లైండ్ ఒక స్టెప్ తీసుకోవాలి, యాక్షన్స్ తీసుకోవాలి. మీరు కూడా చాలా బాధపడుతున్నారు ఈ రిలేషన్షిప్ పట్ల. చూడండి, జడ్జిమెంట్. నలుగురు 4 రకాలుగా అనుకుంటారా, లేదా ప్రాబ్లమ్స్ వస్తాయేమో అని భయపడి మాత్రమే ఈ రిలేషన్షిప్లో నుంచి ఈ వ్యక్తి వాకవే చేశారండి. అండ్ తన లైఫ్లో ఉన్న థర్డ్ పర్సన్ గురించి కూడా ఆలోచించారు మెయిన్గా. ఓకే, ఇప్పుడు మీ విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి, స్ట్రాంగ్గా ఏదో ఒక నిర్ణయం తీసుకొని మీ వైపుగా రావాలి అని అనిపిస్తుంది. కానీ రోజు రోజుకి టైం గడిచిపోతుంది, రోజు రోజుకి రిలేషన్షిప్ పట్ల యాక్షన్స్ ఏమీ తీసుకోలేకపోతున్నాను. నాకు చాలా భారంగా ఉంది, చాలా పెయిన్గా ఉంది. ఏం చేయాలి ఏమీ అర్థం కావట్లేదు. మీ వైపు యాక్షన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుందండి. ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా మీ వైపు యాక్షన్స్ తీసుకోవాలి అనిపిస్తుంది. కాల్ కానీ మెసేజ్ కానీ చేయాలి అని అనిపిస్తుంది. కానీ నో కాంటాక్ట్ ఆర్ లెస్ కాంటాక్ట్లో ఉంది సిచ్యువేషన్స్ అన్నమాట. ఓకే, ఓకే అండి. ఇక్కడ ఈ వీకెండ్ లోపు మీకు ఈరోజు మంగళవారం కదా, వీకెండ్లో కానివ్వండి, ఆఫ్ ఆఫ్ ద వీక్ కానివ్వండి, మీకు కాల్ కానీ మెసేజ్ కానీ వచ్చే అవకాశం ఉంది. అంటే వీళ్ళ అకౌంట్స్లో నుంచి కాల్ కానీ మెసేజ్ కానీ చేయరండి, వేరే వేరే అకౌంట్స్లో నుంచి కానివ్వండి, అలాగనమాట కాల్స్ కానీ మెసేజ్ కానీ చేస్తారు. కొంతమందికి సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇవేమన్నా ఉంటే వాళ్ళకి మాత్రం వాటిలో నుంచి కాల్ కానీ మెసేజ్ కానీ చేసి ట్రై చేస్తారు. మీరు రిప్లై ఇచ్చే టైంకి మెసేజ్ ఏదైతే పెట్టారో అవి డిలీట్ చేయటం, అంటే మీరు చూడకుండా ఉండాలి అనే పరంగా డిలీట్ చేయటం ఇలాంటివి. ఎందుకంటే వీళ్ళకి మీ వైపు మెసేజ్ చేయకుండా ఉండలేకపోతున్నారు. ఒకవేళ మెసేజ్ చేస్తే మీరు ఎలా తీసుకుంటారు, అండ్ మీ నుంచి వచ్చే క్వశ్చన్స్ని కూడా వీళ్ళు సమాధానం దొరక్క వీళ్ళు ఏంటంటే అటు ఇటు కనిపిస్తున్నాడుతూ అటు ఇటు తేల్చుకోలేక కాసేపు బ్యాక్ స్టెప్ వేయడం, కాసేపు ముందు స్టెప్ తీసుకోవడం, ఇలాంటివి చేస్తారన్నమాట ఇవి. ఓకే, ఓకే అండి. చాలామందికి మాత్రం కాల్ కానీ మెసేజ్ కానీ వచ్చే అవకాశం ఉంది. కానీ రాంగ్ కాల్స్, రాంగ్ మెసేజెస్ వేరే వేరే నెంబర్స్ నుంచి చేస్తారనమాట. ఓకే అండి. ఓకే, ఈరోజు వీడియో ఎలా ఉంది, మీకు ఎంతవరకు రెసినేట్ అయింది అనేది మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకున్న వాళ్ళు వీడియో టైటిల్ కింద అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఇస్తున్నాను. దానికి వాట్సాప్ కాల్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ చేయొచ్చు. ఇది జనరల్ రీడింగ్ అండి, అందరికీ వర్తించవచ్చు, వర్తించకపోవచ్చు. పర్సనల్ రీడింగ్స్ తీసుకుంటే మీ పర్సన్ గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ పర్సన్ గురించి సపరేట్గా చెప్తాను కాబట్టి వీళ్ళు యాక్షన్స్ తీసుకుంటారా, కాల్ చేస్తారా, మెసేజ్ చేస్తారా లేదా అనేది మీకు తెలుస్తుంది అన్నమాట. ఓకే అండి. వీడియోస్ మాత్రం ప్లీజ్ అండి, వీడియోస్ మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను చాలా వీడియోస్ చేశాను, అవి కూడా చూసి వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎంతవరకు రెసినేట్ అయింది అనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియచేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్.